దాడిలో ప్రాణాలు కోల్పోయిన విశాఖవాసి చంద్రమౌళి కుటుంబం తల్లడిల్లిపోతోంది. ఆయనతో పాటు కశ్మీర్ వెళ్లిన స్నేహితులు అక్కడ జరిగిన ఘటనను తలుచుకుని వణికిపోతున్నారు. పహల్గాం మారణ హోమాన్ని కళ్లారా చూశారు శశిధర్ అప్పన్న దంపతులు. ఉగ్రవాదుల కాల్పులో మరణించిన చంద్రమౌళి కుటుంబ సభ్యులతో ప్రస్తుతం మా ప్రతినిధి ఖాజా మనకి విశాఖ నుంచి లైవ్ లో చూస్తున్నారు. ఖాజా, నిజంగా వాళ్ళు ఇలాంటి వార్తలు ఎన్నో చూస్తుంటారు, కానీ వాళ్లే ఈ రోజు వార్తలు నిలిచారు. వాళ్ళ అనుభవాల గురించి వాళ్ళు ఏం చెప్తున్నారు, అసలు వాళ్ళందరూ షాక్ నుంచి బయటకు వచ్చారా? అండ్ చంద్రమౌళి గారి కుమార్తెలిద్దరూ కూడా విశాఖ చేరుకున్నారా? ఖచ్చితంగా ఈరోజు అంటే చంద్రమౌళి కుమార్తెలు యూఎస్ నుంచి ఈరోజు మధ్యాహ్నం ఒకరు సాయంత్రం మరొకరు వస్తున్నారు. అయితే చంద్రమౌళితో పాటు వెళ్ళిన ఈ ఫ్యామిలీస్ చూడొచ్చు, ఇంకా వాళ్ళ కళ్ళలో ఇంకా బాధ కనిపిస్తుంది, ఇంకా వణుకుతూనే ఉన్నారు. ఎందుకంటే కళ్ళ ముందే ఆ ఘటన జరిగింది. తమతో పాటు వెళ్ళిన చంద్రమౌళి ఒక్కసారిగా ఉగ్రవాదుల కాల్పుల్లో కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోయాడు. ఇక్కడ నుంచి సరదాగా 6 సభ్యులు వెళ్ళారు, తిరిగి 5 సజీవంగా వచ్చారు. చంద్రమౌళి మృతదేహం తిరిగి రావడంతో తమతో పాటు ఉన్న చంద్రమౌళి ఇప్పుడు సజీవంగా లేడు అన్న విషయాన్ని తలుచుకుని ఇదంతా కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మరోవైపు చంద్రమౌళి భార్య నాగమణిని ఓదార్చే పరిస్థితి ఎవరితరం కావట్లేదు. ఎందుకంటే కన్నీళ్లు పెడుతూ ఆమె తీవ్ర ఆవేదన తలడిల్లిపోతుంది, షాకు గురైంది. వీళ్ళు కూడా అంటే ఇంటికి సజీవంగా చేరుకున్నప్పటికీ ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేకపోతున్నారు. మనతో పాటు మాట్లాడేందుకు శశిధర్ ఉన్నారు, అతని భార్య శశికుమారి కూడా, సుమిత్రాదేవి కూడా ఉన్నారు. చెప్పండి మేడం, మీరు ఆ ఒక్క క్షణం అంటే కళ్ళ ముందే మీరు చూసారు, చంద్రమౌళి గారితో పాటు మీరు వచ్చారు, మిమ్మల్ని చంద్రమౌళి గారు స్వయంగా ఫెన్సింగ్ కింద నుంచి లాగారు, ఏమనిపించింది మీకు? ఫెన్సింగ్ కింద నుండి నేను రాలేకపోతుంటే సార్ నాకు కొంచెం హెల్ప్ చేయండి అంటే పాప ఆయన చేయి అందించారండి. వణుకుపోతున్నామండి అందరం, భయం అండి, అరుపులు కేకులు వినబడుతున్నాయి. మేము ఇంకా అస్సలు ఏం జరుగుతుంది ఇక్కడ, మేము బతుకుతామా లేదా, మాకేంటి ఇక్కడ పరిస్థితి భగవంతుడా అని చాలా భయపడ్డామండి. నేను ఆ దూరి రాలేకపోతూ ఉంటే, కాళ్ళు వణికిపోతుంటే మౌళి గారే నన్ను చేపట్టుకొని పైకి లాగారండి. పైకి లాగినాక అందరం తల ఒకవైపు పరిగెట్టామండి. ఆయన ఒకవైపు పరిగెట్టారు, మేము ఒకవైపు పరిగెట్టామండి. ఆయన ఒక్క క్షణం వెనకయ్యారండి. ఆ వెనక అవడం వాళ్ళు నిమిషంలో పరిగెట్టి వచ్చేసారండి. వాళ్ళు ఎలా వచ్చేస్తారు, వాళ్ళకి అలవాటు కదండి. వచ్చేసి ఫస్ట్ పాపం ఆయన ఒక చెట్టు దగ్గర ఉన్నారు, మేము ఒక చెట్టు దగ్గర ఉన్నామండి. ఇంకా అంటే ఆయన గన్ షూట్ చేసి చప్పుడైతే విన్నాను, కానీ నేను చూడలేదండి, భయానికి నేను అలా. గన్ షూట్ అంటే జనరల్గా మీరు టీవీలోనే ఇటువంటి ఇన్సిడెంట్లు చూస్తుంటాం, స్వయంగా మీరు ప్రత్యక్షంగా అక్కడ ఉన్నారు. మరి ఇంకా అది వర్ణించలేనండి, ఆ బాధను వర్ణించలేనండి. అది నరకం అంటే ప్రత్యక్షంగా చూస్తుంటే యముడిని ఎదురుగా చూసినట్టే కదండి. ఇంకా అది తట్టుకోవడం అంటే మాటలైతే కాదండి, మా వల్ల కాదండి, అది చెప్పలేకపోతున్నానండి. ఆ అరుపులు కేకలు భయం, అది ఏ రకంగా వర్ణించాలో కూడా మాకు మాటలు రావటం లేదండి. దాన్ని అక్కడ నుంచి బయటపడతామని అనుకున్నారు? అనుకోలేదండి. నేనైతే ఈయనకి చెప్పేశాను, వదిలేయండి, నేను ఇంకా అడుగులు వేయలేకపోతున్నాను, నన్ను విడిచిపెట్టి మీరు వెళ్ళిపోండి, ఏం పర్వాలేదు, నేను రాలేనండి అంటే, ఈయన నా చెయ్యి ఈడ్చుకొని నువ్వు అలా అంటే కింద లాక్కొనని తీసుకెళ్ళిపోతానని లాగారండి. శశిగారికి అంతసేపు లాగారు, ఈయనకి అప్పచెప్పారు. ఆ తర్వాత ఆయన కలుసుకున్నారు. ఆ తర్వాత మణిగారిని వెతికారు, పట్టుకొని వాళ్ళు ముగ్గురు ఒకవైపు అయిపోయారండి, మా ఇద్దరం ఒకవైపు అయ్యామండి. అలా లాక్క నోట్లోంచి మాట రావటం లేదు, నోరు ఆర్చుకుపోతుంది. వెళ్ళినప్పుడు గుర్రాలపైకి ఎక్కారు, దిగుతున్నప్పుడు ఎలా వచ్చారు? నడిచానండి, పూర్తిగా నడిచానండి, బురదలో రాళ్ళల్లో. ఇంకా నడిచే దారి లేదండి అక్కడ, మెయిన్గా అసలు కొంచెం కూడా మార్గం లేదు. అది మరి వాళ్ళు టూరిస్టులకు మరి ఎలా ఉంచారో మాకు తెలియదు, కానీ అలా ఉందండి. అందులో మరి జారుకొని బురదలో. మీతో పాటు వెళ్ళిన చంద్రమౌళి గారు ఇప్పుడు మీతో పాటు సజీవంగా రాలేకపోయారు. చాలా ఎంత బాధగా ఉందంటే చెప్పలేమండి. సరదాగా 6 నవ్వుకుంటూ వెళ్ళామండి. ఆయన అక్కడ అప్పచెప్పేసి వచ్చేసామండి. మరి మాకు అది చాలా ఎంత బాధగా ఉందో మరి చెప్పలేమండి. ఇప్పుడు మణిగారిని అయితే మేము తెలియకుండా చాలా వరకు తీసుకొచ్చాము ఢిల్లీలో. ఇంకా ఆవిడకి తెలిసిపోయిందండి. ఇంకా అక్కడి నుంచి ఆవిడ షాక్ అయిపోయారు. ఆ ఎయిర్పోర్ట్ డాక్టర్స్ వాళ్ళు హెల్ప్ చేశారు, వచ్చారు, ఆవిడకి అన్ని ట్రీట్మెంట్. వస్తూ ఒక చోట బురదలో కూరుకుపోయారు. అక్కడ నుంచి ఎవరు రక్షించారు? అక్కడ గుర్రాలు నడిపే అబ్బాయి ఉంటాడు కదండి, ఒక అబ్బాయి మా వైపు వచ్చారు. 2 అబ్బాయిలు వచ్చారండి. ఒక అబ్బాయి ఏమో వెనక్కి పంపించామండి, ఒక అబ్బాయి మాకు పక్కన సపోర్ట్గా నడిచాడు. ఒక దగ్గర బురదలో కాళ్ళు కూరుకుపోతే నేను లేవలేకపోయానండి. అందులోంచి అబ్బాయిని ఈయన కలిపి నన్ను పట్టుకొని పైకి లాగారు. నా షూస్ కూడా అందులో ఉండిపోయి, అంటే మళ్ళీ వెనక్కి అబ్బాయి పరిగెట్టి వెళ్ళి రాళ్ళే షూ లేకపోతే మీరు నడవలేరు మా అనుకొని పట్టుకొని వచ్చి ఇచ్చాడండి, వేపించాడు, అబ్బాయే వేశాడు. ఆ తర్వాత భుజం మీద నన్ను ఏమంటాను మేడం వాళ్ళు జనరల్గా వాళ్ళు ఏమంటున్నారు అంటే వచ్చారు కాల్చారు ఏమంటారు?
అంటే వాళ్ళు డైరెక్ట్గా మాటలైతే నేను వినలేదు సార్, మరి మాటలు వినలేదు. కానీ మేము హాస్పిటల్ దగ్గరికి వచ్చినప్పుడు మిగతా మాతో పాటు బాధితులు ఉన్నారు కదండి, వాళ్ళ మాటలు చెప్పటం. మీరు చూడండి ఈ ఫోటోలో 4 ఉగ్రవాదులు వాళ్ళు రిలీజ్ చేశారు. చూడండి ఒకసారి వీళ్ళు 4లో ఎవరైనా మీరు పోలుస్తారా? అంటే ఈ సన్నగాను, ఎందుకంటే వాళ్ళు కూడా పోలీస్ డ్రెస్లో ఉన్నారు, తలకి కూడా క్లాత్ కట్టుకొని ఉన్నారు, చేతులు ఎలాగేనండి గన్ పట్టుకొని ఉన్నాడండి. ఆ గన్ను సన్నగా పొడవుగా ఈ చివర ఉన్న ఆయనలాగా అనిపిస్తుందండి. ఈ 4 ఫోటోలో చివరి ఆయనలాగా అనిపించిందండి. మరి అది కూడా కొంచెం దూరం కదండి, భయంతో చూసాం. మాకు పూర్తిగా నేనైతే నేను తొందరగా మర్చిపోలేనండి, ఏదైనా చూస్తే తట్టుకోలేనని నేను కొంచెం భయంగా, నాకు ఆ చెట్టు బెరడు తుల్లడం కనిపించిందండి. ఆయన షూట్ చేస్తే చెట్టు బెరడు తుల్లింది. చెప్పండి మేడం, అంటే ఎంత అమాయకుల్ని పొట్టన పెట్టుకున్నారు, మీరు ఒక్క మాటలో ఏం చెప్పదలుచుకుంటారు వాళ్ళకి? అంటే వాళ్ళు దీంతో ఏం సాధిస్తారండి? ఎవరిని వాళ్ళు దీని ద్వారా వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారండి? సామాన్య ప్రజల్ని చంపితే వాళ్ళకి ఏమైనా వస్తుందా అండి? అది చాలా తప్పుడు ఇదండి. అంటే గవర్నమెంట్ సాధించాలి అంటే సామాన్య ప్రజల వాళ్ళకి టార్గెట్ అవుతారు. వాళ్ళు డైరెక్ట్గా ఫైట్ చేయాలి గవర్నమెంట్తో, అంతేకాని మమ్మల్ని టార్గెట్ చేయడం మాత్రం అది కరెక్ట్ కాదు. స్థానికుల నుంచి సహకారం ఎలా అందించారు? స్థానికులు చాలా కోఆపరేటివ్గా ఉన్నారండి. కాశ్మీర్ ప్రజలు మాత్రం చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. వాళ్ళందరూ కూడా పాప ఈ జరిగినందుకు వాళ్ళు బాధపడుతున్నారు. మాకు పాప ఎక్కడ పెడితే అక్కడ కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. ఈ జరిగిన ఇది వలన ఇలా జరిగిందన్న దానికి వాళ్ళు మమ్మల్ని క్షమాపణ అడుగుతూనే ఉన్నారు ప్రతి దగ్గర. ప్రజలు మాత్రం చాలా బాగున్నారండి. ఈ టెర్రరిస్టులు మరి వాళ్ళకి ఏ విధంగా సాయం చేశారో తెలియదు. దీనివల్ల వాళ్ళు పోయిందండి, వాళ్ళు పట్టుకొట్టారు, అక్కడ ఉన్న ప్రజలు పట్టుకొట్టారు. ఎంతో 4లో చూడండి సార్, మీరు కూడా 4 ఉగ్రవాదుల ఫోటోలు రిలీజ్ చేశారు అక్కడ అధికారులు. వీరిలో ఎవరైనా మీరు గుర్తుపట్టగలరా? నేను దూరం నుంచే చూశానండి. ఈ సన్నగా పొడవుగా ఉన్నాడు, పొడవైన ఆలివ్ కోట్ అంగి వేసుకుని ఉన్నాడండి, తలకి గుడ్డ చుట్టి ఉన్నాడు. ఆయన దూరం నుంచి కాల్చడం చూశాను. మౌలి గారి వైపును ఆడవాళ్ళ వైపు వచ్చి ఇలా కాల్చడం చూశాను. ఆడవాళ్ళ దగ్గరికి వచ్చి చూసి వెళ్ళిపోవడం చూశాను. నేను ఒక 100 మీటర్ల దూరంలో చెట్టు చాటు నుంచి చూశానండి. అది చూడొచ్చు. ఏదైతే ఈ ఫోటోలో కనిపిస్తూ ఉన్నారో ఈ 4 ఉగ్రవాదుల ఫోటోలు TV9 కూడా ప్రసారం చేసింది. జమ్మూ కాశ్మీర్ అధికారులు కూడా ఈ ఫోటోలను రిలీజ్ చేశారు. అయితే 4లో చివరి 4వ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ చివరి వ్యక్తి ఆయనే చంద్రమౌళి వైపు వచ్చి తలకు వస్త్రాలు చుట్టుకొని చేతిలో గన్ను పట్టుకొని వచ్చి కాల్చినట్టు ప్రత్యక్ష సాక్షులైన ఈ శశిధర్, సుమిత్రాదేవి దంపతులు చెబుతున్నారు. మొత్తం మీద ఈ ఘటనను తలుచుకుంటూ ఇప్పటికీ ఉలికిపాటు గురవుతున్నారు. వీరు ఇప్పటికీ వీళ్ళ చేతులు చూడొచ్చు, అదంతా వణికిపోయే పరిస్థితి ఇప్పుడు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే కళ్ళ ముందు మృత్యువును కళ్ళారా చూసి త్రుటిలో వీళ్ళు తప్పించుకున్నప్పటికీ వీళ్ళతో పాటు వెళ్ళిన అంటే బర్త్డే రోజు 18 వీరంతా కూడా సరదాగా బయలుదేరారు. వచ్చినప్పుడు ఇక్కడికి తిరిగి వచ్చిన తర్వాత సరదాగా పార్టీ చేసుకుందామని చంద్రమౌళి స్వయంగా చెప్పి వీరందరినీ తీసుకెళ్లారు. ఆ పైన పహల్గాం పైకి వెళ్తున్నప్పుడు కూడా కొంతమంది ఆ మహిళలు వారించినప్పటికీ ఎంజాయ్ చేయడానికి వచ్చాం కాబట్టి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం, సరదాగా తిరిగి వెళ్దామని చెప్పిన చంద్రమౌళి తమతో పాటు తిరిగి సజీవంగా రాలేకపోయారనే బాధ, ఆవేదన వీరిలో కనిపిస్తోంది. ఎవరైతే ఈ టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళు అమాయకులైన పర్యాటకులపై వాళ్ళు దాడి చేయడం కాదు, ఏదైనా సాధించుకోవాలంటే ప్రభుత్వంపై చర్చించి సాధించుకోవాలి తప్ప అమాయక ప్రజలను పొట్టను పెట్టుకొని ఏం సాధిస్తున్నారనే ప్రశ్న వీళ్ళు వదులుతున్నాయి. వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటే అటువైపు చంద్రమౌళి కుటుంబం పరిస్థితి ఎంతలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంకా యూఎస్లో కూతుర్లు 2 ఉన్నారు, వాళ్ళు ఇంకా రావాల్సి ఉంది. ఆ ఇంట్లో అతని భార్య నాగమణి తల్లడిల్లిపోతుంది, ఆమెను ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. అయితే ప్రభుత్వం స్వయంగా ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్నప్పటికీ వాళ్ళు తమ కుటుంబ పెద్దను కోల్పోయిన బాధ ఎవరు తీర్చలేనిది. ఒకటి హైదరాబాద్ స్టూడియో. రైట్ ఖాజా, 6గురుగా వెళ్లారు కానీ తిరిగి 5గురుగా వచ్చామంటూ చంద్రమౌళి సన్నిహితులు, తోటి వారెవరైతే ఆయనతో పాటు కాశ్మీర్ ట్రిప్కి వెళ్లారో వాళ్ళంతా కూడా ఇప్పటికీ వణికిపోతూ ఆ జరిగిన ఘటనను తలుచుకుంటూ అది జీవితాంతం మేము ఈ ఘటనను మర్చిపోలేము, ఇంతటి విషాదంగా మారుతుంది మా విహారయాత్ర అని కలలో కూడా ఊహించలేదు అంటున్నారు ఆ ఘటన నుంచి బయటపడ్డవాళ్ళు.